రెడ్ బాల్ క్రికెట్ ను సంరక్షించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఐపీఎల్కు వచ్చే వేతనాన్ని రంజీ ట్రోఫీలో ఆడే ఆటగాళ్లకు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత యువ క్రికెట్ రంజీ ట్రోఫీలో పాల్గొనటానికి ఆసక్తి చూపించకపోవడానికి గల కారణాలను బీసీసీఐ అర్థం చేసుకుంది. ప్రస్తుతం మ్యాచ్ ఫీజు ప్రకారం ఒక సీజన్లో ఒక ఆటగాడు 10 మ్యాచ్లు ఆడితే దాదాపు 25 లక్షలు దక్కుతాయి. కానీ ఐపీఎల్ వేలంలో ఒక ఆటగాడి కనీస ధర 20 లక్షలు. ఈ బేస్ ప్రైజ్ కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు పని భారాన్ని అధికంగా మోయడానికి, గాయాలకు సిద్ధంగా ఉండటానికి ఇష్టపడట్లేదని బీసీసీఐ గ్రహించింది. అయితే బుధవారం ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో ఆటగాళ్లకు రెమ్యునరేషన్ ను బీసీసీఐ నిర్ణయించనుంది. జాబితా ప్రకటించినప్పటికీ ఆటగాళ్లకు అధికారికంగా దక్కే మొత్తాన్ని బోర్డు వెల్లడించలేదు. ఈ క్రమంలోనే టీమిండియా మేనేజ్మెంట్ సిఫారసులను బీసీసీఐ కోరింది. క్రికెట్ సుదీర్ఘ ఫార్మేట్ ను పవిత్రతను కాపాడుకోవడానికి బీసీసీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. టెస్టు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఫీజులను 3 రెట్లు పెంచాలని సిఫారసులు ఉన్నాయి. ఒక ఆటగాడు రంజీ ట్రోఫీ మొత్తం ఆడితే సగటు ఐపీఎల్ కాంట్రాక్టుకు సరిపోయేలా 75 లక్షలు అందించేలా ఆలోచిస్తోంది. అలాగే ఏడాదిలో అన్ని టెస్టు మ్యాచ్లు ఆడితే ఐపీఎల్ టాప్ కాంట్రాక్టుకు సమానంగా నిలిచేలా 15 కోట్లు ఇవ్వాలని సిఫారసులో ఉందని బీసీసీఐ అధికారొకరు తెలిపారు.